న్యూస్ హంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణ ప్రజల దశాబ్దాల కళ నెరవేరనుంది. నిడదవోలు రైల్వే బ్రిడ్జి నిర్మాణానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి అనుమతి లభించడంతో నిడదవోలు ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు ప్రతిష్టాత్మకంగా నిడదవోలులో నిర్మిస్తున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులకు భూమి పూజ చేసి ప్రారంభించిన సంగతి ప్రేక్షకులకు విదితమే. కేంద్ర ప్రభుత్వ సేతుబంధన్ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 532 కోట్ల రూపాయల నిధులను మంజూరు కావడంతో ఆంధ్రప్రదేశ్లో 9 ప్రాజెక్టులకు ఈ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. దీనిలో భాగంగా 8 ప్రాజెక్టులకు స్వల్ప మొత్తంలో నిధులు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం నిడదవోలు ఆర్ఓబికి మాత్రం పెద్ద మొత్తంలో 184.74 కోట్ల రూపాయల నిధులను కేటాయించి నిడదవోలు ఓవర్ బ్రిడ్జిని నిర్మించడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో నిడదవోలు టీడీపీ మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు కృషితో ప్రారంభమైన ఈ నిడదవోలు రైల్వే ఓవర్ బ్రిడ్జి రూట్ మ్యాప్లో భాగంగా రైల్వేకి సంబంధించిన ఓవర్ బ్రిడ్జిని పూర్తి చేశారు. తర్వాత కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరవేయడంతో ఈ బ్రిడ్జి నిర్మాణ పనులు కరోనా కారణంగా కొంతకాలంగా ఆగిన సంగతి ప్రేక్షకులకు విదితమే. అయితే భారీ బడ్జెట్తో నిర్మించాల్సిన ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జిని నిడదవోలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిడదవోలు నియోజకవర్గ ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు కృషితో తిరిగి మరలా పునఃప్రారంభమైంది. ఇప్పటికే నిడదవోలుతో పాటు సంస్రగూడెం గ్రామంలో భూసేకరణలో భాగంగా స్థలాలు నిర్మాణాలు కోల్పోయిన వారికి ఇప్పటికే 10,60,00,000 రూపాయల నష్టపరిహారాన్ని అందజేశారు. ఈ నిడదవోలు రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు వేగవంతం అందుకోవడంతో పట్టణ ప్రజలు నిడదవోలు ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడిని అభినందిస్తున్నారు. గత ఎన్నికల్లో నిడదవోలు ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు తప్పకుండా ఆర్ఓబిని నిర్మిస్తామని ప్రజలకు హామీ ఇచ్చి ఇప్పుడు ఆ నిర్మాణ పనులను చేపట్టడంతో ఎట్టకేలకు తమ చిరకాల కళ నెరవేరుతుందని ప్రజలు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా నిడదవోలు నియోజకవర్గ ప్రజల తరపున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నిడదవోలు ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఇప్పటికే గత ప్రభుత్వంలో భూసేకరణ పనుల్లో భాగంగా మార్క్ చేసిన స్థలాన్ని భవన యజమానులు స్వచ్ఛందంగా పగలగొట్టి నిడదవోలు రైలు బ్రిడ్జి నిర్మాణానికి సహకరిస్తున్నారు. దీంతో నిడదవోలు రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు సర్వవేగాన్ని పుంజుకున్నాయి. ఈ నిర్మాణ పనులను నిడదవోలు ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు, నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇదే స్పీడుతో నిర్మాణ పనులు చేపడితే రానున్న 2 సంవత్సరాల కాల వ్యవధిలో ఈ నిడదవోలు రైల్వే ఓవర్ బ్రిడ్జి పూర్తి కానుంది. నిడదవోలు ప్రజల చిరకాల కళ నెరవేరనుంది.